హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హారికా శ్రీహరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా అమ్మ వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఇల్లు కట్టారనమాట. సో అది రేపు గృహప్రవేశం. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కే లేపాడనమాట మా డాడీ మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొద్దామని. ఎందుకంటే డెకరేషన్ ఫ్లవర్స్తో మేము చేస్తామని చెప్పాము. సో అందుకే మా డాడీ లేపాడనమాట. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. సో ఇంకా విజయవాడ వెళ్ళి పూల మార్కెట్లో పూలు తీసుకురావాలి. ఫస్ట్ టైం వెళ్తున్నా, మార్కెట్ ఎట్లా ఉండేదో తెలీదు. సో ఇలా బ్యారేజ్ ఎక్కామన్నమాట. అసలు స్నోగా, అసలు ఎర్లీ మార్నింగ్ కదా, చాలా అంటే చాలా బాగుంది వ్యూ చూస్తానికి. ఇక్కడ బోట్స్ అండ్ భవానీ ఐలాండ్ అదంతా కనిపిస్తుంది కదా. సో మా డాడీతో బైక్ రైడ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇది మ్యారేజ్ అయిన తర్వాత నేను చాలా మిస్ అయ్యాను. సన్ రైజ్ కూడా చూస్తున్నాను చూడండి, సూపర్ ఉంది కదా వ్యూ మాత్రం. సో మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట. నేనైతే ఫ్రీగా ఉండిద్దాము అనుకున్నాను, కానీ ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ టైమ్స్ ఇంకా ఎక్కువ ఉండిద్దంట. 4కో 3కో అట్లా ఓపెన్ చేస్తారంట. ఫుల్ రష్గా ఉండిద్దంట. సో మేమైతే పూలు, బంతి పూలు 2 కలర్స్ ఉంటాయి కదా, ఎల్లో అండ్ ఆరెంజ్, అవి తీసుకుందామని వచ్చాం అనమాట. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ అనమాట, అట్లా ఉన్నాయి. సో మాకైతే ఇక్కడ కన్వీనియంట్ అనిపించింది కాస్ట్. సో అందుకే ఇక్కడ తీసుకుంటున్నాము. ఆరెంజ్ ఫ్లవర్స్ ఇక్కడ తీసుకున్నాము, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వేరే చోట తీసుకున్నాం అనమాట. ముందే అనుకున్నాం అనమాట రిఫరెన్స్ ఎట్లా డెకరేషన్ చేయాలని చెప్పి. సో దాని ప్రకారం ఒక ఎల్లో కలర్కి 5 kgs అండ్ ఆరెంజ్ కలర్స్ 3 kgs తీసుకున్నాము. సో నేను ఇలా ఫస్ట్ టైం వస్తున్నాను అనమాట. చాలా ఖాళీ ఉండేది కదా, మనం మంచిగా వీడియో తీసుకోవచ్చు అనుకున్నాను, కానీ ఫుల్ రష్గా ఉంది. లిటరలీ బైక్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేదనమాట. మార్కెట్ ఎక్కడో ఉంటే ఎక్కడో రోడ్ స్టార్టింగ్లో పార్క్ చేసాం. సో మొత్తం నడుచుకుంటూ వచ్చాం. సో నా ఏళ్ళు ఎర్రగైందని చెప్పి చూపిస్తున్నాను జస్ట్ కొంచెం దూరానికి. సో మేము రిటర్న్ అయ్యేసరికి ఇంకా అసలు అంతే ఉందన్నమాట. ఫాగ్, బ్యారేజ్ అదంతా సూపర్ ఉంది కదా. సో ఆ రోజు ఈవినింగ్ 4కి స్టార్ట్ చేసాం అనుకుంటా. పూలు ఇట్లా దండలు గుచ్చాలి కదా, టైం పడుతుందని చెప్పి. సో ఇక్కడ స్టార్ట్ చేసాము. దేవాంశ్ అయితే పిచ్చి అల్లరి చేశాడు. ఎంత అల్లరి అంటే అంత అల్లరి చేశాడు. నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట, 4 ఏమో ఎల్లో గుచ్చి తర్వాత మధ్యలో 2 ఆరెంజ్ గుచ్చండి అని చెప్పి చెప్తున్నాను. సో పూలన్నీ ఇక్కడ కింద మొత్తం చాపేసుకొని పరుచుకున్నాం అనమాట పూలన్నీ. సో ఇంకా స్టార్ట్ చేసాము పని చేయడం అయితే, దారం తీసుకొని. చూడండి మా దేవాంశ్ గారు ఫ్లవర్స్తో ఆటలాడుతున్నాడు. ఏంటి దేవాంశ్ అది స్మెల్ చూడు, వాసన చూడు. మా పువ్వు ఎట్లా వాసన చూడాలి చూడు. ఏంటి హలో దేవాంశ్, ఏం చేస్తున్నావు? వందనా హాయ్ చెప్పు. వందనా హాయ్ చెప్పు. మే సుబ్రహ్మణ్యం నువ్వు కూడా చెప్పు. వీడియో సో నేను అలా ఒక్క దండ కూర్చోడం స్టార్ట్ చేశాను. ఇంకా మా వదిన వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చిందనమాట. చాలా హెల్ప్ఫుల్ అయింది. వాళ్ళు కూడా చక్కగా గుచ్చారనమాట పూలు. దేవాంశ్ అయితే అప్పుడు దాకా ఒక్కడే ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా చూసి ఇంకా రెచ్చిపోయాడు అనమాట. ముగ్గురు కలిసి ఫుల్ రచ్చ చేశారు. పూలతో రచ్చ చేస్తున్నాడు. అసలు చూడండి, అసలు ఆగే పనే లేదు. అసలు ఎంత గోల చేశాడనమాట ఆ రోజు మొత్తం గోల చేసి నెక్స్ట్ ఫంక్షన్ రోజు అసలు సిక్ అయిపోయాడు. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళలేదన్నమాట నా దగ్గర నుంచి. సో మేమైతే గడపలు అన్నింటికి పెడదాం అనుకుంటున్నాము. సో 5 ఉన్నాయి గడపలు. సో 10 మాలలు గుచ్చిన తర్వాత ఇంకా పూలు మిగిలి ఉంటే అప్పుడు ఏమైనా డెకరేట్ చేద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి, ముగ్గురు ఎదురు కూర్చొని మాకు టైంపాస్ చేస్తున్నారు. మేము పని చేస్తుంటే ఫుల్ ఫన్ అండ్ టైంపాస్ అయిందనమాట వాళ్ళు ముగ్గురు ఉండడం వల్ల. పండుగలు ఉంటే
తర్వాత మా చెల్లి ఆడైందనమాట. సో ఇగో 2 సూదులే ఉన్నాయని చెప్పి మేము ఇద్దరం కలిసి పని చేస్తున్నాము. మా పెద్దమ్మ కూడా వచ్చిందనమాట. అందరం కలిసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. పని తొందరగా అయిపోయింది. మా పెద్దమ్మ మా అక్క వాళ్ళ అబ్బాయి మనీని తీసుకొని వచ్చింది. సో పని అయితే ఫుల్ ఫాస్ట్గా అయిపోయింది అనమాట. చాలాసేపు పట్టిద్ది అనుకున్నాం కానీ అందరం కలిసి చేసుకున్నాం కదా, సో ఏం తెలియలేదు అనమాట చాలా అన్నట్టు. సో ఫాస్ట్గా అయిపోయింది. సో మా చెల్లి పింట్రెస్ట్లో ఒకటి చూసిందనమాట డెకరేషన్ది. సో అది తయారు చేస్తుందనమాట. చూడండి అట్లా ఫస్ట్ మ్యాంగో లీవ్స్కి కాడలు కట్ చేస్తుంది. సో కట్ చేసిన తర్వాత ఇట్లా ఫస్ట్ 2 లీవ్స్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసి అక్కడ పిన్ చేసిందనమాట. సో పిన్ చేస్తే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉండేది కదా, సో అక్కడ పిన్ చేసింది విడిపోకుండా. సో అలా పిన్ చేసిన తర్వాత ఇంకొక లీవ్ తీసుకొని దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి దాన్ని పిన్ చేసి ఇంకొక లీఫ్ అట్లా 4 లీవ్స్ ఇట్లా ప్లస్ సింబల్ వచ్చేలాగా తీసుకొని తర్వాత అక్కడ ఫ్లవర్ పెట్టి దాన్ని గుచ్చారనమాట. చాలా బాగా వచ్చింది. ఐడియా కూడా చాలా బాగుంది. మేము బయట బాల్స్కి అట్లా అంటించాము. సో 4కి అట్లా స్టార్ట్ చేసాం కదా మేము అవి ఫ్లవర్స్ అదంతా. సో ఇంకా నైట్ బెలూన్స్ కొన్ని ఉంచుదాము డెకరేషన్లో అన్నట్టు. సో నైట్ అంతా అందరం డిన్నర్ చేసి ఇంకా మేము అందరం పైకి వచ్చాం అనమాట. బెలూన్స్ ఊది డెకరేషన్ చేద్దామని చెప్పి. సో మనీ అయితే మాకు చాలా హెల్ప్ చేశాడనమాట. వాడికి ఎంత నిద్ర వస్తున్నా కానీ వాడు పడుకోకుండా నేను బెలూన్స్ బ్లో చేయాలని చెప్పి అక్కడే ఉన్నాడు. మ్యాక్సిమం బెలూన్స్ అన్నీ వాడే బ్లో చేశాడనమాట. చాలా ఇంట్రెస్ట్ వాడికి. పోయినసారి ఒకసారి నా హ్యాపీ బర్త్డే అప్పుడు కూడా అంతే, ఖచ్చితంగా నేను ఉండాలి డెకరేషన్కి అని చెప్పి వాడే డెకరేషన్ చేశాడనమాట. చూడండి అక్కడ ఉన్న బెలూన్స్ అన్నీ వాడే బ్లో చేశాడు. మా దేవాంశ్ అయితే పడుకున్నాడు కూడా మళ్ళీ లేచాడనమాట. సో ఇట్లయితే డెకరేషన్ చేసాము. ఇలా చూసారు కదా ఇందాక డెకరేషన్ చేసినవన్నీ అక్కడ ఉన్నాయి. సో మా డాడీ చేత మేకులు కొట్టిస్తున్నాను అనమాట. అవి తగిలించడానికి ఫ్లవర్స్ దండలు. సో మా హస్బెండ్ అయితే మ్యాచ్ చూస్తా డెకరేషన్లో హెల్ప్ చేస్తున్నాడు. సో అవి దండలు గుచ్చేటప్పుడే కన్వీనియంట్గా ఉండేలాగా కొంచెం దారం అట్లా వేసాం అనమాట మేకకి తగిలించడానికి. ఈ ఒక్కదానికి ఏంటంటే ఫస్ట్ నేను చేశాను, నాకు అంత ఐడియా లేదు. అందుకే మా హస్బెండ్ ఇప్పుడు కొంచెం దాన్ని కష్టపడి చేశారు. సో నేను ఇక్కడ డెకరేషన్ చేసింది కదా మా చెల్లి, వాటికి డబుల్గా మతికిస్తున్నాను అనమాట కూర్చొని. చాలా ఉన్నాయి కదా. సో సుమా ఏమో దేవాంశిని చూస్తూ ఉంది నన్ను వీడియో తీస్తూ. సో చెప్పాను కదా సుమా డెకరేట్ చేసింది అని చెప్పి. సో ఇట్లా వాల్స్కి అతికిచ్చామన్నమాట. చాలా అంటే చాలా లుక్ వచ్చింది అది అతికించకంగానే. ఓన్లీ ఫ్లవర్స్ డెకరేషన్ అయితే చాలా బోసుగా ఉండేది అనిపించింది. అవి అతికించగానే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. అండ్ ఇట్లా బెలూన్స్ కూడా బ్లో చేసాం కదా అవి అతికిచ్చేసాము. అండ్ దండలు అట్లా అన్ని డోర్స్కి అట్లా అతికిచ్చేసాము అనమాట. జస్ట్ బెడ్రూమ్స్లో వాటికి ఓన్లీ బెలూన్స్ వాటికి అతికిచ్చాము అంతే. ఇట్లా సింపుల్గా డెకరేషన్ అయితే అయిపోయింది. సో మా పని కూడా అయిపోయింది అనమాట. పొద్దున్నుంచి అటు ఇటు తిరిగితే ఏదో పని చేస్తూనే ఉన్నాము. సో డెకరేషన్ అయితే బాగా వచ్చింది కదా, ఆ సాటిస్ఫాక్షన్ అయితే చాలా అనమాట. మా డాడీకి కూడా మేము ఏం చేస్తున్నాం చాలా క్యూరియస్ అనమాట. ఏం చేస్తున్నామని అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు అన్నీ. సో డెకరేషన్ అయితే వాళ్ళకు కూడా నచ్చింది. సో హ్యాపీ. సో ఈ పని అంతా చేస్తా మేము కొని తెచ్చుకున్న సంగతి మర్చిపోయామన్నమాట. సో మిడ్-నైట్ 12:30కి ఆ టైంలో గుర్తొచ్చింది. సో ఫాస్ట్ కొనే కదా 10-15 మినిట్స్లో అయిపోతుందని చెప్పి స్టార్ట్ చేసామన్నమాట పెట్టుకోవడం. సో నేను చేకి పెట్టుకున్నాను. నేను సింపుల్గా పెట్టుకున్నాను అనమాట. ముందు అసలు నిద్ర వస్తుంది, అట్లా పడితే అట్లా పెట్టేసుకున్నాం, పండితే బాగుండిద్ది అని చెప్పి. సో పెట్టుకొని చూసుకుంటున్నాను అనమాట ఇట్లా ఉన్న దెయ్యంలాగా రాత్రిపూట. సో 10 మినిట్సే కాబట్టి ఈజీగా పండిపోయింది. నేను గోరింటాకు పెట్టుకొని చాలా రోజులు అనమాట. సో పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడండి మా చెల్లికి నేను ఎంత మంచిగా డిజైన్ వేసాను. చందమామ డిజైన్ అంటే అది గుడ్లగోపు డిజైన్ వచ్చింది. ఏదో మొత్తం ప్లాన్ చేసుకుంటే నేను ఫ్లాప్ చేశాను అనమాట. చెప్పాను నేను మామూలుగా వేసుకోమని, కానీ అట్లా వినలేదు నా మాట. సో లాస్ట్కి అది చందమామ కాస్త గుడ్లగోపు అయ్యిందనమాట. ఫేస్ చూడండి మాడిపోయింది. టైమ్ ఈజ్ 12:38. సో మేమైతే ఇంకా పడుకుంటున్నాం అనమాట. నేనైతే గోరింటాకు అయిపోయింది కూడా, ఇన్స్టెంట్ గోరింటాకు పెట్టుకుంది. సో తను కూడా వాష్ చేసేసుకొని ఇంకా పడుకునేది. మేము ఇంకా పడుకుంటాం. కిల్ల పెట్టింది అంతంత మాత్రం అయితే నేను సరిగ్గా రాదు, నాకు చండాలంగానే పెట్టుంటా. దాన్ని మళ్ళీ డ్యామేజ్ పీస్, ఇంత డ్యామేజ్ నీకు అసలు వేస్తుమా తెలుసా? చూపించు. నువ్వు పెట్టావా? ఇది ఈ చేయి నేను పెట్టుకున్నా, ఈ చేయి ఆ పిల్ల పెట్టింది. ఏం సింపుల్ ఆ పిల్ల ఇది నాది కాపీ కొట్టద్దంట ఆ పిల్ల. అందుకే చందమామ పెట్టమంది. చందమామ బదులు గుడ్లగా వచ్చింది అంతే.
ఇదైతే వచ్చింది. గుడ్లు రా రా అని పిలుస్తున్నట్టుంది. అది ఇది సూపర్ ఉంది. ఈ బ్యాగ్ అయితే గొబ్బెమ్మలే ఉన్నాయి. అసలు చూడు కెమెరాలు అందరి ఇంటికి కనిపిస్తుంది. సరే పండగ చూపిస్తాం. ఓకే గైస్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. రేపు వీడియో గృహప్రవేశం వీడియో వచ్చింది, అది ఎట్లా తీస్తానో లేదో కూడా తెలియదు. ఒకవేళ తీస్తే కనుక నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.